హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇంక ఇదంతా కూడా మార్నింగ్ టైం అండి. కిచెన్ అయితే చాలా మెస్సీగా ఉందనేసి ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా నేను వీక్లీ ఒకసారి అయితే మొత్తం ఇలా లిక్విడ్తో గ్రానైట్ అంతా కూడా కడిగేసి, అంటే మొత్తం స్క్రబ్బర్తో రుద్దేసి ఇంక ఇక్కడ వాటర్తో అయితే వాష్ చేసేస్తానండి. ఇలా 1 వీక్ ఒకసారి అయితే చేస్తాను. ఇంకా ఇదేంటంటే ఇంకా మనకి పండగ కూడా దగ్గరికి వస్తుంది కదా, దీపావళి ఉంది కదా అనేసి ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. టైల్స్ అన్నీ కూడా కడిగేశాను. ఇంకా అదంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక ఇక్కడ చూసారు కదా, వాటర్ వేసుకుంటూ బాగా కడిగేస్తున్నానండి. ఎలాంటి జిడ్డు ఉన్నా కూడా అంతా పోతుంది కదా అనేసి. ఇదంతా కూడా వాటర్తో కడిగాక ఇలా ఒక పొడి క్లాత్తో అయితే తుడుస్తానండి. ఎందుకంటే పొడి క్లాత్తో తుడిచామనుకోండి, వాటరు దానిపైన ఉన్న వాటర్ అంతా కూడా క్లాత్ తీసేసుకుంటుంది కదా. ఆ తర్వాత ఆ క్లాత్ని మళ్ళీ పిండేసుకుంటూ నీట్గా ఒక 2-3 టైమ్స్ అయితే ఇలా బాగా క్లాత్తో తుడిస్తేనే మనకి బండ పైన ఉన్న జిడ్డు కానివ్వండి, వాటర్ కానివ్వండి, అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇంక ఇక్కడ టైల్స్ ఇవన్నీ కూడా తుడిచేసాను. కొంచెం వాటర్ చిల్లాయి అనేసి మళ్ళీ తుడుస్తున్నానండి. మనకి టైల్స్ వైట్వి కాబట్టి వాటర్ పడినా కూడా వాటర్ మరకలు కూడా కనిపిస్తాయండి. సో అలా అన్నమాట. ఇంక ఇక్కడ ఈ కిచెన్ కట్ అంతా కూడా క్లీన్ చేశాక నేనైతే గిన్నెలు తోమేసుకుంటున్నానండి. సింక్లో గిన్నెలు ఉన్నాయి. ఈ మధ్య ఏంటంటే ఇంకా ఉంది ఇద్దరమే కాబట్టి మరీ గిన్నెలు ఎక్కువగా ఏమీ అవ్వట్లేదండి. కుదిరితే మార్నింగే క్లీన్ చేస్తున్నాను, ఒక్కో రోజు ఈవినింగ్ క్లీన్ చేస్తున్నాను అన్నమాట. డైలీ 1 టైమే నేను గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తాను. నాకు సింక్ నిండా గిన్నెలు ఉంటేనే అలా చక్కగా తోమేసుకోవాలి ఫాస్ట్గా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా చాలా వరకు అయితే ఫాస్ట్ వాళ్ళు పెట్టానండి, మరీ స్లోగా ఎందుకులే అన్నట్టుగా. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా చక్కచక్క తోమేసుకుంటున్నాను. ఇంక ఇదంతా కూడా మార్నింగ్ టైం అండి. ఇంకా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8 ఏమో అవుతుంది కావచ్చు. ఆ టైంకి నేను ఈ పనులన్నీ చేశాను. ఇంకా ఈ పనులు పూర్తయ్యాక ఇంకా వంట కూడా చేసేయాలి. ఈరోజు మా వారు కొంచెం లేట్గా వెళ్తానని చెప్పారు. సర్లే అన్నట్టుగా ఇంకా నేను ఈ పనులన్నీ నెమ్మదిగా చేస్తున్నాను. ఇంకా నేను టీ తాగక ముందే ఇవన్నీ చేశానండి. నేను టీ తాగిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. మనకి బీరకాయ రోటి పచ్చడి ఉంటుంది కదా, అదన్నమాట. ఇంకా రోటిలో రుబ్బే అంత ఓపిక లేదులేండి, మిక్సీలోనే చేసేసాను. ఇంక ఇక్కడ కావలసినవన్నీ కూడా తీసుకుంటున్నానండి. బీరకాయలు కూడా కట్ చేసి పక్కకు పెట్టేశాను. ఇంక అందులోకి కావలసిన పల్లీలు కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. పల్లీలు ఏంటంటేనండి, నేను ఒక్కసారే తీసుకొచ్చిన తర్వాత 1 కేజీ పల్లీలు అట్లా వేంపి అవి పొట్టంతా కూడా తీసేసి డబ్బాలో పోసి పెట్టుకుంటానండి. మనకి ఇంకా వెంటనే ఎప్పుడంటే అప్పుడు చాలా తొందరగా కూడా చట్నీ చేసుకోవచ్చు కదా వేంపి ఉంటే, అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇదంతా కూడా బీరకాయ చట్నీ కోసం. ఇందులో కొంచెం మినపప్పు, శనగపప్పు అయితే వేసానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. బీరకాయలోకి పచ్చిమిర్చి అయితేనే బాగుంటుందండి. సో ఇంకా అసలు వీడియో అంతా కూడా పెద్దగా షూట్ అవ్వలేదండి. నాకేదో ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడాను. అలాగా ఇంకా కెమెరా ఆఫ్ అయిపోతుంది కదా, అదన్నమాట. ఇంక ఇక్కడ బీరకాయ, చింతపండు ఇదంతా కూడా వేయింపి పక్కకు పెట్టుకున్నాను, చల్లారుతుంది. ఇంకా ముందుగా మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అలాగే ఇందులో వేయింపుకున్న పల్లీలు కూడా వేసానండి. ఇంక ఇదంతా కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. ముందైతే పచ్చిమిర్చి ఇది ముందు మిక్సీ పడతానండి. ఎందుకంటే మనం పప్పులు వేసుకున్నాం కదా, అది ముందు మిక్స్ అయిందంటే ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేస్తాను. బీరకాయలు కూడా వెంటనే వేసామనుకోండి, మనకి చట్నీ అంతా కూడా బాగా నుజ్జు అయిపోతుందండి. అలా ఉంటే బాగుండదు కదా, అంటే మనకి పల్లీల చట్నీ లాగా అయిపోతుంది అన్నమాట. ఇంక ఇక్కడ 1కి 2 సార్లు చూసుకుంటూ కలుపుతూ ఇంకా నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను.
మనకి రోట్లో రుబ్బినట్టుగా అయితే ఏం రాదండి. ఇంకా రోట్లో రుబ్బుకుంది ఏంటంటే మనకి ఒక మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా అంత ఓపిక లేదు. అలా కాకుండా ఇంకా మా వారికి కూడా వంట చేయాలి కదా, లేట్ అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే ఫాస్ట్గానే మిక్సీ పట్టేశాను. సో ఇంకా మిక్సీ పట్టాక ఎక్కడొక్కడ సర్ది పెట్టుకుంటున్నానండి. ఇవి ఇక్కడే ఉన్నాయంటే ఇంకా నాకు చూడడానికి ఇంకా ఇష్టం ఉండదన్నమాట, మెస్సీగా అనిపిస్తుంది. ఇందాక వేంపుకున్న కంచుట్లోనే ఇవన్నీ కూడా పోపు వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోయిందండి. ఇంకా ఇందులో పోపు దినుసులన్నీ కూడా వేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఇందులో ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. చిన్నగా ముక్కలు చేసి వేసానన్నమాట. ఇంకా అదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నంతా కూడా ఇంకా ఈ ఆయిల్లో వేస్తే అయిపోతుందండి. ఇలా పోపు పెట్టుకున్నామంటే మనకి చక్కగా ఒక 2-3 డేస్ వరకు బాగుంటుందండి. ఇంకా అదంతా కూడా తీసి ఇందులో వేసేస్తున్నాను. ఇంక ఇదంతా కూడా చక్కగా ఆయిల్లో కలిపేస్తున్నానండి. బాగా కలిపామంటే ఇంకా నేను చాలా వరకు మంట సిమ్లోనే పెట్టేశానండి. ఎందుకంటే మనకి మంట అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా చక్కగా వేగినవే కాబట్టి ఆయిల్లో. సో ఇంతేనండి, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడు బీరకాయ కర్రీ తిని తిని బోరు కొట్టిందనుకోండి, ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా నాకైనా మా వారికైనా ఇలాంటి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. చాలా వరకు మా ఇంట్లో గోంగూర పచ్చడి కానివ్వండి, టమాటా పల్లీల పచ్చడు, ఇలాంటివి అయితే అన్నీ ఉంటాయి. ఈ మధ్య చాలా రోజుల తర్వాత ఇంకా బీరకాయ పచ్చడి అయితే చేశాను. ఇంక ఇక్కడ చట్నీ అయితే రెడీ చేశాను కదా. ఇంకా సింకులో గిన్నెలు ఉన్నాయండి, ఇంకా ఇందాకైనా గిన్నెలు అన్నమాట ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ మళ్ళీ తర్వాత గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటాను. ఇంకా చట్నీ చేసి పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేస్తున్నానండి. మనకి చట్నీ చేశాక రైస్ ఎందుకు పెడుతున్నానంటే అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చట్నీ బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కూడా అవసరం లేదండి, జస్ట్ అలాగే కూడా తినొచ్చు. ఎందుకంటే చక్కగా ఆయిల్లో ఫ్రై చేసినవి మళ్ళీ మనం ఆయిల్ పోపు పెట్టుకున్నాం కాబట్టి అలా కూడా తినేయచ్చు అన్నమాట. ఇంకా మా వారు తినేసి ఇంకా తను బయలుదేరారు. బీరకాయ చట్నీ, రైస్, అలాగే పెరుగు అన్నమాట తినేసి వెళ్ళారు. ఇంకా నేనైతే ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నానండి. ఇంకా అక్కడక్కడ నాకు కొంచెం దర్వాజాల దగ్గర ఏదైనా బూజులాగా కనిపిస్తే ఇంకా వెంటనే చీపురుతో అటు ఇటు తుడిచేసినట్టు చేసి ఊడ్చేస్తానండి. ఇంక ఇక్కడ నేనంతా కూడా ఇల్లంతా ఊడ్చేస్తున్నానండి. అన్ని రూమ్స్ ఊడ్చుకుంటూ వస్తున్నాను. ఇంకా దులపాల్సినవి అయితే ఏమీ లేవండి, హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా పండగ రోజు చేయాల్సిన పనులే ఉన్నాయి. కొన్ని దుప్పట్లు కూడా పిండాల్సినవన్నీ కూడా మిషన్లో వేసానండి. మార్నింగ్ లేవడంతో వేసేసాను. ఇంకా నా ఇంట్లో పనులన్నీ పూర్తయ్యే వరకు మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి కదా అన్నట్టుగా. సో ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాక ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. ఇంకా నేనైతే ఇప్పుడు రైస్ తినేస్తాను. ఈ మధ్య ఏంటంటే టిఫిన్స్ ఎక్కువగా ఏమీ చేయట్లేదండి. పిల్లలు ఉంటే వాళ్ళు డైలీ అడుగుతారు. పిల్లలు ఇంకా హాస్టల్స్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ టిఫిన్స్ అయితే ఏమీ చేయట్లేదు. ఇంకా అలా అనేసి మా వారికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. నేనైతే ఇంకా ఇక్కడ రైస్ పెట్టేసుకుంటున్నాను. మా వారు తినేసి వెళ్ళారు కదా, ఇంకా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని నేను కూడా తినేస్తున్నాను. టైం అయితే ఇప్పుడు 11 ఏమో అవుతుందండి, 11-11:30 అవుతుంది కావచ్చు. ఇంకా వేడివేడి అన్నం అలాగే చక్కటి బీరకాయ పచ్చడి అయితే వేసుకున్నానండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మనకి మంచి టేస్ట్, కరెక్ట్ చింతపండు వేసుకోవాలండి, ఆ పులుపు వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇంకా నేనైతే హాల్లో కూర్చొని ఇంకా టీవీ చూసుకుంటూ అయితే తినేసాను. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇప్పుడు టైం అయితే 5:30-6 ఏమో అవుతుంది కావచ్చు. ఇంకా నేను ఇందాక ఇంకా బయటకైతే వచ్చేసానండి. బయట వెదర్ చల్లగా ఉంది. ఇంకా ముందు రోజువి ఆరేసిన బట్టలు ఉన్నాయన్నమాట, ఆ బట్టలన్నీ కూడా తీసుకురావడానికి పైనకి వెళ్తున్నాను. ఈ మధ్య ఏంటంటే ఒక 2-3 డేస్కి ఒకసారి మెషిన్లో బట్టలు వేస్తున్నానండి, రోజు వేయట్లేదు. ఇంకా ఇద్దరమే కాబట్టి బట్టలు ఎక్కువగా ఉండట్లేదు. సో ఇంకా అలా అనేసి
3 డేస్కి ఒకసారి అలా మెషిన్లో వేస్తున్నాను. ఇంకా మా ఇంటి చుట్టూ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ మీకు మిర్రర్ నుండి చూపిస్తున్నాను చూడండి. చాలా ఉడకపోస్తుందండి ఇంకా మెట్ల పైనకి ఎక్కేసరికి. బయట మాత్రం బాగా చల్లగా ఉందన్నమాట. డోర్ ఓపెన్ చేయగానే ఇంకా చక్కగా చల్లటి గాలి వస్తుందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది టెర్రస్ పైనకి రాగానే. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం మేము డైలీ ఈవినింగ్ వచ్చి చాలాసేపు ఇక్కడే ఉంటామండి. ఇంకా పిల్లలు ఇప్పుడు లేరు కాబట్టి ఇంకేం చేస్తాను, నేను కూడా రావడం ఇక్కడికి తక్కువేనండి. బట్టలు తీసుకువెళ్ళడానికి వేయడానికి మాత్రమే వస్తాను. ఇక్కడ ఉతికిన బట్టలన్నీ కూడా చక్కగా ఆరిపోయాయి అన్నమాట. ఇవి ముందు రోజు ఈవినింగ్ ఆరేసానండి. ఇంకా ఈరోజు ఈవినింగ్ తీస్తున్నానన్నమాట. 3 డేస్వి కాబట్టి ఇంకా పర్లేదులే, ఇంకా ఇంట్లో కూడా ఎక్స్ట్రానే ఉంటాయి కదా అన్నట్టుగా. అప్పుడప్పుడు మబ్బులు వస్తున్నాయండి. మళ్ళీ ఈ మధ్యలో మబ్బు రావడం వల్ల ఉడకపోస్తుంది కూడా కొంచెం. ఇక్కడ ఉతికిన బట్టలన్నీ కూడా తీసుకెళ్తున్నాను. ఇవన్నీ కూడా నైట్ మడత పెట్టేయాలి. టెర్రస్ పైకి వచ్చామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఏంటో కానీ చుట్టూ బాగా చెట్లు ఉంటాయి అన్నమాట. మా సైడ్ ఏంటంటే చెట్లు ఉంటాయి. ఇటు ఇంటి ముందు వచ్చేసి టెంపుల్ ఉంటుంది. అటు వెనక సైడ్ వచ్చేసి మంచిగా ఏమంటారు గుట్టలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే అదొక రకమైన సంతోషం అండి. ఎట్లాగో సిటీకి పల్లెటూళ్ళకున్న తేడా ఇంతేనండి. ఇటు పచ్చని చేన్లు పొలాలు చూస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా మా ఇంటి పక్కనే మీకు చూపించాను కదా సీసీ రోడ్ అన్నమాట. మాకు ఇక్కడ ఇదే రూట్ అండి. ఈ గల్లీలో నుంచే మేము టెంపుల్కి వెళ్తాము. చూడడానికి ఇలా పెద్దగా అనిపిస్తుంది కానీ మరీ పెద్దగా ఏం లేదండి. జస్ట్ ఒక 5-6 ఇండ్లు మాత్రమే ఉన్నాయి ఇలా లైన్గా. ఇక్కడ స్టార్టింగ్ వేప చెట్టు నుండి మొదలు పెడితే ఇక్కడి వరకు ఇదంతా కూడా మాదేనండి, మా హౌసే. చూసారు కదా అక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది, మా కంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు మాదే అన్నమాట. అక్కడ చివర మెయిన్ రోడ్ నుంచి చూస్తే ఇక్కడ వరకు ఇదంతా కూడా మాదే. ఇంకా మా పైన టెర్రస్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే చిన్నపాటి ఫంక్షన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మా పాప హాఫ్ శారీ ఫంక్షన్ అయితే మేము ఇక్కడ పైన చేసామండి, టెర్రస్ పైన చేసాము. ఇంకా భోజనాలు కానివ్వండి, డెకరేషన్ అన్నీ కూడా మీదనే సెట్ చేసామన్నమాట. అంత ప్లేస్ ఉంటుంది. సో మన ఇంటి ముందు ఇక్కడ చూసారు కదా మా కాంపౌండ్ వాల్ ఇక్కడ వరకు ఉంటుంది. ఇదంతా కూడా మా ఇంటి చుట్టూ మాకు తెలిసిన వాళ్ళు, అలాగే ఇంకా ఈ దగ్గరలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇండ్లు కూడా ఉన్నాయండి. అప్పుడప్పుడు ఇక్కడికి ఎక్కినప్పుడు పైనకి వచ్చినప్పుడు వాళ్ళంతా కనిపిస్తారు. ఒక్కోసారి జస్ట్ ఇక్కడ నుంచి హాయ్ చెప్పుకుంటూ ఉంటామన్నమాట. పైన మాత్రం ఇలా ఉంటుందండి. ఎటు చూసిన చెట్లు అయితే బాగా కనిపిస్తాయి మాకు. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇటు సైడ్ ఉంటుంది. ఇటు ముందు చూస్తే ఇక్కడ సూర్యుడు చూసారా, ఇంకా సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడండి ఇప్పుడే. ఇటు ముందైతే మొత్తం మాకు గుట్టల్లాగా ఉంటాయన్నమాట, చక్కగా కనిపిస్తాయండి. సో ఇంకా ఇదైతే మాకు మెయిన్ రోడ్ అన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఇంటి ముందు చాలా పొలాలు ఉంటాయండి, పంట పొలాలు ఉంటాయి. సో ఇంకా ఇక్కడికి వచ్చి చాలా లేట్ అయిందండి. ఇప్పుడు చూసారా నేను వచ్చినప్పటికీ ఇప్పటికి ఎంత చీకట్లాగా అయిపోతుందో. సో ఇంకా టైం అయితే 6 అవుతుందండి. ఇంక ఇక్కడే ఉన్నాను. చూసారు కదా పైన చుట్టంత ఎలా ఉందో. ఓకే అండి, నేనైతే ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతాను. బట్టలు అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తాను. పైన చల్లగా ఉంటుందండి, వెదర్ బాగుంటుంది, చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. సో ఇంతేనండి వీడియో, ఇంతటితో బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.